నీ దాసుడాలాకించున్. నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. దేవుడవై మాకే చిత్తివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకే చిత్తివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము సాయించి సంతోషించెదము, మేమందరము సాయించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని, కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. దేవుని నామానికి వందనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారుని వలె మోసపరచు ఆత్మీయులందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గల వారే వివాహము నిషేధించును. సత్య విషయమై అనుభవజ్ఞములు గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటికి తినుట మానవలనని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న ఎడల ఏదియు నిషేధింపబడితేనే కాదు. ఎలా అనగా అది దేవుని వాక్యము వలన ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడివై ఇందువు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తికి విషయములలో నీవే సాధకం చేసుకునుము. శరీర సంబంధమైన సాధకం కొంచెం ప్రయోజనకరముకు కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములలోని రాబోవు జీవము విషయముల్లోని వాగ్దానముతో కూడినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారము యోగ్యమైనదనియు మనుషులందరికీ రక్షకుడును మరియు విశేషంగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మన నిరీక్షణ నుంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసంతో పాడుచున్నాము. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు నాయన. ఈ వాక్యం ధ్యానించుకుండగా మాతో మాట్లాడండి, మనం దర్శించండి, ప్రతి హృదయాన్ని తెరవండి, మీ జ్ఞానం మాకు బోధించుమని యేసునామమున పేరిట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు. హల్లెలూయా. శిష్యునికి రాస్తున్నాడు.
మీరందరూ నా శిష్యులు అనుకుంటున్నాను. శిష్యులేనా? మరి శిష్యులు ఏం చెప్తే చేయాలి. మరి లేట్ రాకూడదు, శుక్రవారం అందరూ రావాలి. ఇప్పుడు చాలామంది శిష్యులు తగ్గిపోయారు, శుక్రవారం రావట్లేదు. తిమోతి శుక్రవారం రావడం అంటే కాదు, తిమోతి 100 మైళ్ళు ప్రయాణం చేయమన్నా చేస్తాడు పౌలు చెప్తే. కంప్లైంట్ ఉండదు, తలకాయ నొప్పి కాలు నొప్పి అని చెప్పేవాడు కాదు, సాకులు ఉండవు. దేవుని సేవకుడు చెప్పాడు అంతే, ఒకటే. దేవుడు కూడా దేవుడి సేవకుడు చెప్పి ఉంటాడు కాబట్టి నాకు చెప్పాడు, వెళ్తాను అంతే. ఇంక రెండో ప్రశ్న లేదు, నేనే వెళ్ళాలా, ఇంకొకరు ఉన్నారేమో, మరి వాళ్ళకి చెప్పొచ్చు కదా. మరి నేను కష్టం కదా, నాకు తలకాయ నొప్పి వచ్చింది కదా, కాలు నొప్పి వచ్చింది కదా, కంప్లైంట్ ఉండేది. ఒకవేళ సేవకుడు చెప్పాడు వెళ్తే తలకాయ నొప్పి ఉన్నా అది పోతుంది అనుకొని వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఒకసారి నేను కంప్లైంట్ చేశాను, నేను కూడా చేసాను. అప్పుడు ఇంకా పెళ్ళి కాలేదు, అంటే పెళ్ళిన తర్వాత మార్పంది కాదు, నేను కొద్దిగా మా బిగినింగ్లో ఉన్నాను సేవలో. నాకే అన్ని డ్యూటీలు నాకే అప్పు చెప్తున్నారు, ఏది చూసినా హజరీకే ఇచ్చేస్తున్నారు, ఎవరికి ఇవ్వట్లేదు. పెద్ద సెమినార్ అనమాట, 500 మంది పాస్టర్లు దేశం అంతటి నుంచి వచ్చారు. ఒక లాడ్జ్లు బుక్ చేయడమేమి, డబ్బులు బట్వాడా చేయడమేంటి, ఇక్కడ భోజనాల అరేంజ్మెంట్ 500 మందికి భోజనాల అరేంజ్మెంట్లకి డబ్బులు ఇచ్చి అవి అయ్యాయినా చూసుకొని అన్ని అజమాయిషి, రిజిస్ట్రేషన్లలో వాళ్ళ ప్రతి ఒక్కరిని చూసుకొని వాళ్ళ ట్రావెలింగ్ ఇవ్వడం అన్నీ ఆల్మోస్ట్ అన్నీ నాకే ఇచ్చి, ఇంకో పని ఏదో నాకు గుర్తులేదు, అది అప్పచెప్పారు. అప్పుడు నేను అన్నాను, ఏంటి అబ్రహాం గారు అని ఉన్నారండి ఢిల్లీ నుంచి, అన్నీ నాకే ఇస్తున్నారు ఏంటి, నాకు శక్తి అంటే ఇదిగో కంప్లైంట్ చేయకూడదు. నీకు ఎందుకు ఇస్తున్నాను తెలుసా, దేవుడు చెప్పాడు. రెండోది తెలుసా, నీలో అభిషేకం చూస్తున్నాను, అందుకే నీకే చెప్పాలనిపిస్తుంది. నీలో అభిషేకం బలంగా ఉంది, అందుకే ఏది చెప్పినా సక్సెస్ అవుతుంది, నీకే చెప్తాను. నువ్వు నీకు అప్పగిస్తే చేసేదానికి దేవుడు శక్తి ఇస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తా అని చెప్పేసరికి మారు మాట్లాడకుండా పని చేశాను. కాబట్టి పిల్లరా, మన ప్రస్తుత శక్తిని చూసుకోకూడదు. దేవుడు మరి మీకే అప్పగిస్తాడు పని చేయమని, సేవకులను ప్రేరేపిస్తాడు. ఎందుకు సేవకులు అంటే, సేవకులు అన్ని అజమాయిషి దేవుని దగ్గర చేసి వీళ్ళ అందరి గురించి ఆలోచిస్తుంటాం. మేము ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మాకు సాధారణంగా ఒక కుటుంబంలో తల్లిదండ్రి పిల్లలకి ఎవరికి చెప్తే సరిపోతుందని అని అప్పగిస్తారో, అలాగే సంఘంలో ఎవరికి ఈ పని చెప్తే బాగుంటుంది అనేది దేవుడు గైడెన్స్ ఇస్తాడు కాబట్టి చెప్తాం అన్నమాట. కాబట్టి ఆ పని వాళ్ళ ద్వారా అవుతుంది. ఒకవేళ రాకపోయినా వాళ్ళని నేర్పడానికైనా దేవుడు ఇవ్వచ్చు. కాబట్టి ఆ పనుల్లో దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, దర్శిస్తాడు. కాబట్టి పిల్లరా, ఇక్కడ తిమోతి నమ్మదగిన శిష్యుడు పౌలుకి. అందరిలో కూడా ద బెస్ట్ డిసైపుల్ అన్నమాట తిమోతి. మరి ఆయనకి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అసలైన ఇన్స్ట్రక్షన్ ఇక్కడ 4వ అధ్యాయం అంటే, వాక్యంలో నుండి తప్పిపోకూడదు, దేవుడి మార్గంలో నుండి తప్పిపోకూడదు, దేవుడి పనులు చెయ్యు, కానీ అయితే దేవుడి మార్గంలో నిలకడగా నీవు ఉండాలి. 2 రకాలుగా 2 విధానాలుగా కరెక్ట్గా ఉండాలని చెప్తున్నాడు. ఒకటి, దేవుని వాక్యం విషయంలో, సత్యం విషయంలో కరెక్ట్గా ఉండాలి. నానా బోధలు వినకూడదు, ఇందులో ఉన్న సత్యాన్ని గ్రహించిన వాళ్ళై ఉండాలని ఒకటి, అది ఒకటి. రెండవది, అది 6 నుంచి 10 వచనాల్లో ఏమనిందంటే, దేవుని వాక్యాన్ని ఒక నమ్మదగిన పరిచారకుడా నువ్వు మోసుకొని పోవాలి. లోకంలో నావిగేషన్స్లో చుట్టుకుపోయి, లోకతంత్రంలో చుట్టుకుపోయి, బలహీనమైపోయి దేవుని వాక్యం నువ్వు పాటించడంలో కానీ అమలుపరచడంలో కానీ ఆలసత్వం వహించేవాడుగా ఉండకూడదు. ఈ 2 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. అంటే మొదటి విషయంలోనికి వచ్చేద్దాం. ఎందుకంటే ఈ దినాలు ఏందో అబద్ధ బతుకులు చాలామంది ఉన్నారు. చర్చిలు ఎక్కువైపోయి, డినామినేషన్లు ఎక్కువైపోయి, ముఖ్యంగా అన్నిటికంటే టీవీ బోధలు ఎక్కువైపోయి, ఇంకా సెల్ ఫోన్లలో కూడా బోధలు ఎక్కువైపోయి, కాబట్టి దేవుని వాక్యానికి విరుద్ధమైన బోధలు బోధించే చర్చలు కూడా మీకు తెలియదు ఏంటవి అని అంటే చాలా వింటే కానీ అర్థం కాదు. కొంతమంది బోధలు కూడా వాక్యం సరిగా అర్థం కాకుండా వాళ్ళు ఏం చెప్తున్నారో వాక్యంలో నుంచి చెప్పి వాక్యం గురించిన ప్రస్తావన ఉండదు, కానీ ఏమేమో ఉంటాయి. అబద్ధ బోధ కాకపోయినా వాక్యం విషయంలో
ఎంత మాత్రము వాళ్ళ జీవితంలో లాభించేది ఉండదు అన్నమాట. కాబట్టే మీరు కనిపెట్టి చూడాలి. మీకు వాక్యము చక్కగా విరిచి వడ్డించే చర్చిలో మీరు ఉన్నారు కాబట్టి వాక్యాన్ని మీరు జాగ్రత్తగా విని అవగాహన చేసుకొని మళ్ళీ అర్థం కాకపోతే అడిగితే చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము. కాబట్టి అట్లాంటి చోట మీరు ఉన్నారు. కాబట్టి మన జీవితంలో వాక్యంలో ఫలించడమే దేవుని ఉద్దేశం. సత్యాన్ని గ్రహించాలి. చూడండి యేసుప్రభు ఉద్దేశం ఏంటో చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15లో 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ద్రాక్షావల్లిలో తీగలు ఎట్లా కలిసి ఉంటాయో అలాగ తీగల్లాగా కలిసి ఉన్నట్టుగా మీరు ఉండాలి. ఎలా అంటే ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు అంటే సత్యము, వాక్యమైన సత్యం మనలో ఎప్పుడు నిలిచి ఉండాలి. మీరేం వింటున్నారు? సండే ఎందుకు వస్తున్నారు? ఆదివారం ఎందుకు వస్తున్నారు? మీరు ఎందుకు వస్తున్నారు? రాకపోతే దేవుడు దీవించడు అదా, రాకపోతే బాగుండదు, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు, అందుకు వస్తున్నారా? ఎందుకు వస్తున్నట్టు? 2 పనులు. ఒకటి స్తుతించడానికి, రెండోది వాక్యాన్ని వినటం. అందుకే మొదటి నుంచి ఉండాలనేది. మనకున్న 2 గంటల్లో కూడా ప్రారంభం నుంచి ఆఖరి వరకు ఏదో ఒకటి బోధించబడుతూ చెప్పబడుతుంటుంది. అన్ని క్షణాలు మీరు ఉంటేనే అన్నీ మీరు పొందుకోగలరు. కీర్తన మీరు వదిలేశారనుకోండి, ఎందుకు స్తుతించాలి అని ఆ వారం దేవుని పిల్లలు చెప్తారు, అది మీరు కోల్పోతారు. ఏదో స్తుతిస్తారు, వెళ్తారు, కళ్ళు మూసుకుంటారు, లేస్తారు, కూర్చుంటారు, వెళ్తారు. అలాగా అయినప్పుడు వాక్యం నేను చెప్పేటప్పుడు మీకు సరిగా అర్థం కాదు. వాక్యం నేను చెప్పేటప్పుడు మీకు అర్థం కావాలంటే మీ హృదయాలు సిద్ధంగా ఉండాలి. మీ హృదయాన్ని సిద్ధపరిచేది ఏంటి? ఆరాధన. చెప్పండి, ఏంటి సిద్ధపరుస్తుంది మిమ్మల్ని? మీరు ఆరాధనలో సరిగా లేకపోతే చెప్పే వాక్యం, మరి దేవుడు కూడా న్యాయస్తుడు కదా. ఆరాధన వదిలేసినా నాకు వాక్యం బాగా అర్థమైందంటే ఎట్లా అవుతుంది? అలా న్యాయమేనా? మీకు అర్థం కాదు. ఆరాధనలో ఉండి మీ హృదయాలు సిద్ధపరుచుకోవాలి. అప్పుడు ఆ యొక్క నేల ఎలాగ నీటితో తడపబడుతుందో అలా తడపడి సిద్ధంగా ఉంటుంది. విత్తనం వేయగానే మొలకించినట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు నీటి యోరన ఉండే మొక్కలాగా నువ్వు ఉండాలి. అదే ఎవడు నా యందు నిలిచినో ఎవడి యందు నేను. ఇప్పుడు ఆ మొక్క ఆ యోరన నాటబడినప్పుడు నీళ్ళు అందులోకి వెళ్తుంటాయి. ఆ మొక్క అందులో ఉంటుంది, మొక్కలు ఏముంటాయి? నీళ్ళు ఉంటాయి. అప్పుడు అది వాడిపోదు అన్నమాట. ఎప్పుడు దేవుని సత్యం మనలో నిలిచి ఉంటుంది. కాబట్టి మనం దేవుని కోసం ప్రయాసపడేది ఏటన్నా ఉందంటే అదే. కాబట్టి దేవుని యందు అది ప్రయాసపడితే మిగతావన్నీ ఆటోమేటిక్గా దేవుడు చేస్తాడు. దినాలు చాలా చివరిలోకి వచ్చాం. ఇక్కడ కడవరి దినములు వచ్చాయి. ఈ దినంలో చాలామంది అబద్ధ బోధకులు తయారయ్యారు. ఆత్మల యందును దయ్యముల బోధన లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులు అయ్యేటువంటి కాలంలో మనం వచ్చాం. చాలామంది విశ్వాస భ్రష్టులు అయి తిరుగుతున్న టైంలో ఉన్నాం మనం. అనేక డినామినేషన్లు వచ్చాయి, అనేక రకాల సంఘాలు వచ్చాయి. వాక్యం, సంఘం మంచిదైనా వాక్యం సరిగా లేకపోతే ఫలితం ఉండదు, ఫలం ఉండదు, వాళ్ళు లోతుగా ఎదగలేరు. అందుకే వాక్యం సమృద్ధిగా ఉన్న సంఘంలో ఉండడమే దేవుడి ఉద్దేశం. అది మీలో ఉన్నందుకు దేవునికి స్తోత్రం. కాబట్టి మరి సంఘాన్ని, వాక్యాన్ని బలహీనం చేయడానికి అనేకమైన డినామినేషన్లు వచ్చాయి. పిల్లరా, మరి చూడండి ఇక్కడ 3వ వచనం. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాస కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకొని మీద దేవుడు సూచించిన ఆహార వస్తువులు కొన్నిటి తినుట మానవులని చెప్పుచుందురు. చూసారా? వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహాన్ని నిషేధించుచు వివాహాన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు వద్దు. తర్వాత కొన్ని ఆహారాలు తినొచ్చు, కొన్ని తినకూడదని రూల్స్ పెట్టుకొని ఆ దినాల్లోనే సంఘాల్లోనికి తీసుకొచ్చారట. నిజంగా
మనల్ని నిజమైన ట్రూత్, సత్యం ఏంటంటే మనల్ని యేసుక్రీస్తు రక్తమే మన ప్రతి పాపం నుంచి విడుదల చేసింది. చాలా సంఘాల్లో ఈ విషయాన్ని ఖచ్చితంగా గుచ్చి చెప్పరు. వెంటనే బాప్తిజాలు తీసుకున్నావా? మన సంఘంలో ఒక ఆయన ఉండేవాడు, ఆ పల్లెటూరులోకి వెళ్ళరామంటే వాళ్ళకి ఏ బ్యాడ్ హ్యాబిట్ వెంటనే బాప్తిజాలు ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. మన దగ్గర నుంచి బాప్తిజాలు ఇచ్చి అలా అవ్వదు. దేవునిలో మారాలి. వాళ్ళు మారిన తర్వాతే బాప్తిస్మం. కొంతమంది అడిగారు, బాప్తిజం ఇస్తే మా వాడు మారుతాడండి. బాప్తిస్తే మారుతారా? బాప్తిస్తే మారరు, ఇంకా భ్రష్టులు అయిపోతారు. వాక్యం ఏం చెప్తే మారిన తర్వాత మారిన దానికి గుర్తుగా బాప్తిస్మం ఇమ్మన్నా. కొన్ని సంఘాలు అలాగే ఉన్నాయి, వస్తే చాలు ముంచేస్తే అయిపోతుంది అనుకొని ముంచేస్తాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళడానికి ముంచేస్తున్నారు. వాడి జీవితం కూడా మునిగిపోతుంది. బాప్తిస్మాలు, అలాంటి బాప్తిస్మాలు ఇచ్చే సంఘాలు ఉన్నాయి. అలాంటి అనేకం పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ఇక్కడ వివాహాన్ని నిషేధించే సంఘాలు కూడా ఉన్నాయి. అలా బైబిల్లో వివాహం చేసుకోవద్దని చెప్పారు ఎక్కడన్నా? నీవు ఇండివిజువల్గా దేవుడు నాకు చెప్పాడు నేను అది వేరు. కానీ మొత్తం ఒక పాస్టర్ అవ్వాలంటే, ఇప్పుడు అజరియా ఉన్నాడు, పాస్టర్ కావాలంటే వివాహం చేసుకోకూడదు అన్నానికి. అక్కడ పాస్టర్లు కావాలంటే వివాహం చేసుకోకూడదు. మరి కుటుంబాలకు ఎలా వెళ్తాడు? నాకు వివాహం లేదనుకోండి, మీ కుటుంబంలో నేను వెళ్ళి వాక్యం నాకు ఏటి అర్థమవుతుంది కుటుంబం గురించి? నాకు కుటుంబమే లేకపోతే కదా. అందుకని స్వేచ్ఛగా ఇంట్లోకి వెళ్ళగలం, కష్టం కదా. ఇప్పుడు భోజనం చేయకుండా అలా ఉంటే నాలో ఉన్న కోరికలన్నీ అణుచుకోవచ్చు అని సన్యాసులకు బోధలు అనమాట అక్కడ చేస్తారంట. పలాని భోజనాలు ముట్టుకుంటే మీకు కోరికలు రేగుతాడు, ఆ కోరికలు అణుచుకోవడానికి పలాని భోజనం, ఉల్లిపాయ కారం తినకూడదండి. అవి అంటే కారం మంటగా ఉంటుంది కాబట్టి నువ్వు మంటగా తయారవుతాను వాళ్ళ నమ్మకం. అలయం కాదు అది, కడుపులో డైజెస్ట్ అయితే వెళ్ళిపోతుంది. హృదయంలో కోరికలు పెడితే భోజనాల వల్ల తగ్గించిన ఇక్కడ వివాహాన్ని నిషేధించదు. కొన్ని వస్తువులు తినొచ్చు, కొన్ని వస్తువులు తినకూడదు. ఆ రూల్స్ ద్వారా మరి నీ జీవితాన్ని మార్చుకోవచ్చు అని అనుకోవడం విధానం తప్పు. అయితే మీరు ఫాస్టింగ్ ఎందుకు చేస్తున్నారు అంటే, ఫాస్టింగ్ వచ్చి దేవుని ప్రార్థన కోసం, మన జీవితాన్ని మార్చుకోవడం కోసం కాదు చేస్తున్నాం, దేవునితో గడపడం కోసం ఉపవాసం చేస్తున్నాం అంతే. అలాంటి మరి అనేక డినామినేషన్ ఇంకా రకరకాల సిద్ధాంతాలతో వచ్చాయి. కాబట్టి ఎవరు వచ్చినా ఎవరిని ఇంట్లోకి రానివ్వకూడదు. మనం మరియమ్మను పూజించడం అనేది దేవుని గ్రంథంలో ఎక్కడా లేదు. ఉందా? ఎక్కడన్నా ఉందా? చెప్పండి. యేసుప్రభు చెప్పాడా నన్ను పూజించినా మా అమ్మను పూజించినా ఒకటే అని చెప్పాడా? ఒకసారి యేసుప్రభు బోధ చేస్తుంటే తల్లి సహోదరులు అందరూ వచ్చారు. వస్తే అందరూ పాపం ఆయన తల్లి కదా, అయ్యయ్య తల్లి నీ సహోదరులు వచ్చారంటే యేసుప్రభు ఏం పట్టించుకోకుండా ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా వాక్యం విని దాన్ని గైకొను వారే నా తల్లి అని చెప్పారు. లేకపోతే అక్కడ పిలిచి నా తల్లి వచ్చిందా ముందుకు రమ్మనండి, అందరూ ఆమె కాలం మొక్కండి అని అన్నాడు యేసుప్రభు. ఒకవేళ ఆమెకు అలా అయితే యేసుప్రభు అక్కడే కాళ్ళకు మొక్కించేవాడు. నాకు అప్పుడు అనిపించింది, సరే ఆమెను యేసుప్రభు తల్లి కాబట్టి అన్నారు. యేసు తల్లి యొక్క తల్లి మరియమ్మ తల్లి, ఇంకా ఆమె ఇంకో పెద్ద తల్లి, ఆమె తల్లి అలా ఎవరి వరకు వెళ్ళిపోతుంది? హవ్వ వరకు వెళ్ళిపోతుంది. ఇంకా అందరి అయితే మనుషులందరినీ పూజించడమే లేదు కాబట్టి ప్రభువు ఆమెను ఒక మానవ పాత్రగా ఉపయోగించుకున్నాడు. ఒక పరిశుద్ధురాలిని ఎన్నుకున్నాడు. తను ఈ లోకం రావడానికి పరిశుద్ధురాలు కావాలి కాబట్టి అలాంటి స్త్రీని ఎన్నుకొని ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆమెను పూజించమని ఎక్కడా చెప్పలేదు. సత్యం చాలా క్లియర్గా బైబిల్లో ఉంది. ప్రియులారా, మనం సత్యాన్ని గ్రహించాలి. వాక్యంలో చాలా క్లియర్గా చెప్పబడింది. కాబట్టి ఇలా రకరకాల సిద్ధాంతాలు. అంతేకాదు, మన మధ్యలోకి ఇండ్ల దగ్గరకు వస్తున్నారు కొంతమంది యెహోవా సాక్షులు అని చెప్పేసి. యేసుప్రభువుని నమ్మము, యెహోవాని నమ్ముతాం. కాలంటే బైబిల్ చూడండి నమ్ముతున్నారు వాళ్ళు. మనం అలాంటి వాళ్ళు వచ్చారు. అంత్యకాలపు ప్రవక్తల సంఘం అంట, కొన్ని వందల మంది వస్తారంట. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇండ్లను విజిట్ చేస్తున్నారంట. మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ ఇల్లు తలుపు తట్టి, ఏమండి చాలా మంచి సంఘం ఉంది ఇక్కడ, ఇదిగో ఈ సిద్ధాంతాలు అని చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళని ప్రవేశపెట్టడానికి కూడా వీల్లేదు. కొంతమంది యేసుప్రభుకు పెండ్లైందని చెప్పేసి వాళ్ళు కూడా ఉన్నారు. 6వ వచనం చదువు, అందరూ చదవండి. 6వ వచనం.
కానీ ఈ విషయాలు ఇంకా నేను ఎక్కువ చెప్పక్కర్లేదు, కానీ మీరు ఈ విషయాలన్నీ లోకంలో జరుగుతున్నాయి కాబట్టి ఒకవేళ మీరు బాగా స్ట్రాంగ్గా సంఘంలో పాతుకెళ్ళారు, మీరు వెళ్ళరు, మీరు చేయరు, కానీ అట్ ది సేమ్ టైం మీకు వాక్యం స్ట్రాంగ్గా తెలియడం చాలా ప్రాముఖ్యం. నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధ వాక్యాల చేత పెంపారుచు క్రీస్తు యేసుకు మంచి పరిచారకుడవై ఉందువు. అంటే ఈ విశ్వాస సుబోధ నువ్వు వినాలి, ఈ సుబోధను జాగ్రత్తగా ఆలకించాలి. ఏదో వచ్చి గుడ్డిగా కూర్చొని వెళ్ళడం కాదు. ఆ యొక్క రాంగ్ సిద్ధాంతాలకు మనకు తేడా ఏంటంటే ఇక్కడ వాక్యం ప్రధానమైంది. సంఘంలో ఏంటి ప్రధానమైంది అని అడిగితే ఏం చెప్పాలి? క్వశ్చన్ వాక్యము. హల్లెలూయా చెప్పండి. కొన్ని సంఘాల్లో ఏది ప్రాముఖ్యం అంటే రొట్టె ద్రాక్షరసం, అది తీసుకుంటే పునీతులు అవుతారని చెప్తారు. అది కేవలం రక్షింపబడిన వాళ్ళకే ఇస్తాం మనం, అందరికీ ఇచ్చేది కాదు. అలాగే బాప్తిసం కూడా అందరికీ ఇచ్చేస్తారు. యేసు దగ్గరికి వస్తే అంటే నీళ్ళు చిలకరిస్తారు, బాప్తిసం క్రైస్తవుడు అయినాడు అంటారు. అది వాళ్ళ పరిస్థితి. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైనది సంఘంలో బైబిల్ ప్రకారం వాక్యమే ప్రధానమైంది. వాక్యానికే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యం లేనిది సంఘం లేదు. బైబిల్ నువ్వు చదువుకోవాలి, చదివించుకోవాలి, వాక్యంలో నువ్వు అభివృద్ధి పొందాలి, వాక్యం నేర్చుకోవాలి, సత్యాన్ని నేర్చుకోవాలి. అప్పుడు సత్యమైనది ఏది, సత్యం కానిది నీకు తెలిసిపోతుంది అన్నమాట. కాబట్టి వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. ఎంతమంది చదువుతున్నారు? ప్రతిరోజు చదువుతున్నారా? మరి ఎంతసేపు చదువుతున్నారో తెలియదు. అంతేకాదు కొంతమంది సంవత్సరానికి ఒకసారైనా బైబిల్ కంప్లీట్ చేస్తుంటారు కదా. మరి మీరు చేయగలుగుతున్నారా? సంవత్సరానికి ఒకసారి బైబిల్ కంప్లీట్ చేయాలి. మా అమ్మగారు రోజు 10 అధ్యాయాలు చదువుతారండి, రోజు 10 అధ్యాయాలు. నేను అనేది అంత ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. మా అమ్మగారికి అంటే టైం చాలా ఎక్కువ ఉంది, చదువుతారు, మంచిదే. మా పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నారు ఇక్కడ అనంతపురంలో. ఆయన నెలకు బైబిల్ కంప్లీట్ చేసేస్తాడు, సంవత్సరానికి 12 సార్లు చదువుతాడు. ఆయన కూడా ఎక్కువ సమయం ఉంది, దేవుని సేవ చేస్తాడు. అది పెట్టామనుకోండి మళ్ళీ అదొక సిద్ధాంతం అయిపోతుంది, అదొక కండిషన్ అయిపోతుంది. కండిషన్లు ఏం లేవు ఇక్కడ. దేవుడు ఒకవేళ నేను ప్రేరేపిస్తే ఒక రోజంతా బైబిల్ చదువు, పర్లేదు. శనివారం ఉపవాసం చేసుకొని బైబిల్ మొత్తం చదువు, ఎంతసేపు చదువుతా చదువు. ఒకరోజు టైం, ఆ రోజు ఒక అధ్యాయమే చదువు, ఒకరోజు పర్వాలేదు. చదివిన వాక్యంలో నువ్వు ఎంత అర్థం చేసుకుంటున్నావు. నీకు అర్థం కాలేదనుకో, చదువు వచ్చేటువంటి వాళ్ళని పిలుచుకొని వాళ్ళతో చదివించుకో. ఇప్పుడు చదివించే అమ్మాయిలు ఉన్నారు, చదివించుకొని. నాకు ఎప్పుడు చాలా ఆశ్చర్యం అవుతుంది. మీ పాస్టమ్ గారికి ఒక మేనత్త గారు ఉన్నారు, ఆమె ఎందుకో మళ్ళీ జ్ఞాపకం వచ్చారు, దేవుడు చేశాడు. సూర్యకాంతం గారు, ఆమెకు చదువు లేదు. ఇంటికి వెళ్తే మమ్మల్ని వేరే విషయాలు అడగరు. ఆ దినాల్లో చర్చిలో టెస్టులు పెట్టేవాళ్ళు, వాళ్ళకి టెస్టులు. ఈ టెస్టులకు ప్రశ్నలకు జవాబులు వెతికి ఇవి కరెక్ట్ అని అంటారా, అది మేము వెళ్తే ఆమె అడిగే ప్రశ్న. వాళ్ళకి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కొడుకులు మారలేదు, ఎంతో భయంకరంగా ఉంది పరిస్థితి. అయినా వాటి గురించి ఆమె ఎక్కువ అడగదు, వాక్యం గురించి. హల్లెలూయా. వాక్యం నేర్చుకొని ఇప్పుడైతే వాక్యం ఉద్దండంగా తెలిసిపోయింది ఆమె, ఎక్కడ ఏముందో చెప్పగలదు. అంతేకాదు దానివల్ల ఇంట్లో ఏం జరిగింది తెలుసా? ఇంట్లో కూతురు కుటుంబం మారింది, కొడుకు కుటుంబం, అసలు వాళ్ళకు మారడానికి అవకాశము లేని పరిస్థితులు. ఒకప్పుడు మేము వెళ్ళాము 2-3 సార్లు. వెళ్ళినప్పుడు మీ పాస్టమ్మ గారు తన సాక్ష్యాన్ని చెప్పింది. ఒక కూతురికి మ్యారేజ్ విషయంలో ప్రార్థన చేసే మ్యారేజ్ అవ్వటం లేదు అని అంటే, ఆ తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయ్యి మ్యారేజ్ కూడా అయిందండి. అప్పుడు విన్నాం, అరే కూతురు మారిపోయిందే, అరే కుమారుడు మారిపోయాడు, కుమారుడు భార్య మారిపోయింది. వాళ్ళందరూ మేము వెళ్ళి తొలి దినాలు ఎప్పుడో ఆ సైడే మేము అద్దెకి తీసుకొని ఉండేవాళ్ళం. ఫస్ట్ ఆ దినాలు అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళు. వారు వేరే చర్చికి వెళ్తున్నారు కాబట్టి మేము ఫోర్స్ చేయలేదు మన దగ్గరికి రమ్మని. ఆ పక్కన చిన్న చర్చికి వెళ్తున్నారు, సరే అక్కడికే వెళ్ళమని చెప్పేవాళ్ళం. అప్పుడు వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ మారలేదు, మమ్మల్ని విచిత్రంగా చూస్తూ ఉండేవాళ్ళు అంతే. వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అంటే ఒక స్త్రీ వాక్యంగా తీసుకొని దాని అర్థాన్ని గ్రహించి సంపూర్ణంగా
అర్థం చేసుకుంటూ ప్రార్థనా జీవితంతో గడిపినందుకు కుటుంబం అంతా మారిపోయింది. ఆమె చేసింది అంటే ఆమె సాక్ష్యాన్ని చూశారు, వాక్యంలోంచి వచ్చి ఆమె ప్రేమను చూశారు. ఆమె స్వరానికి అభిషేకం వచ్చింటుందా మేమే ఫీల్ అయిపోవాళ్ళం. అంత బాగా చాలా దేవుని ప్రేమిస్తుంది. ఎంత బాగా మారింది, దేవుని వాక్యాన్ని ప్రేమించింది. చదువు లేని స్త్రీ అంతగా వాక్యాన్ని గ్రాహ్యం చేసుకుందంటే అద్భుతం. చదువు వచ్చిన ఆమె కాదని, చదువు లేనామె. దాన్ని బట్టి దేవుడు అన్యాయం చేయలేదు. కూతురు ఇద్దరు కొడుకుల కూతురు కుటుంబాలన్నీ మారిపోయి, ఆమె అంత ఫోర్స్ చేసే వ్యక్తి కూడా కాదు, చాలా అమాయకంగా ఉంటారు. ఆమె జీవితాన్ని చూశారు, వాళ్ళందరూ మారిపోయారు. ఎంత ఆశ్చర్యం. మరి మీ కుటుంబాల్లో మీ పిల్లలు, మీ భర్తలు వాళ్ళందరూ మారాలంటే మీరు ఈ పని చేయాలి. విశ్వాస సుబోధ సంబంధమైన బోధలో మీరు నిలిచి ఉండాలి. అప్పుడు నీ నుంచి వచ్చే మాటలు వేరుగా ఉంటాయి. ఇంట్లో నీ బోధలు, నీ చెప్పే ప్రతి మాటకు ఒక శక్తి ఉంటుంది. నువ్వు ప్రార్థనతో వెళ్తావు, వాక్యం ఎక్కువ చదివితే ప్రార్థన కూడా చేస్తావు. ఎందుకంటే వాక్యం ప్రార్థన చేయమని చెప్తుంది. నీ ఇంట్లో మరి నువ్వు వాక్యం ఎలా చదువుతున్నావు, వాక్యం ఏ విధంగా నువ్వు గ్రాహ్యం చేసుకుంటున్నావు. వాక్యం అనేది మస్ట్. ఇప్పుడు కడవరి దినాల్లో ఉన్నాం, ఒకప్పుడు ఉన్నట్టుగా లేవు. రోజులు దినదినానికి మారిపోతున్నాయి. ఎప్పుడు లేదు, వారం క్రితం ఈ యాస్టరాయిడ్స్ అంటారు, తోకచుక్కలు, ఉల్కలు అంటే పెద్ద పెద్ద బండరాళ్ళు తిరుగుతూ ఉంటాయంట. అవి ఉన్నట్టుండి కక్ష దాటి ఒకసారి భూమి మీద పడతాయంట. మీకు అంతకుముందు చెప్పాను, పెద్ద గుంతలు ఏర్పడతాయి అన్నమాట. అలాంటివి జస్ట్ మనకు తెలియదు, కానీ ఈ వారంలో 3 భూమికి దగ్గరగా అని వెళ్ళిపోయాయంట. 300 అడుగుల సైజు ఉందంట ఒకటి. 300 అడుగులు అంటే సుమారుగా ఇదంత పెద్ద బండరాయి. అది కనుక భూమి మీద పడి ఉంటే పడుతుందని చెప్పారు. భూమి మీద పడవచ్చు. గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు కాబట్టి ఎక్కడ పడుతుందో, భూమిలో ఏ భాగంలో పడుతుంది ఎవరు సైలెంట్గా ఉన్నారు అంతే. నేను కూడా చదివాను. అయితే రేపు నిన్న సోమవారం అంటే ఈ వీక్లో సోమవారాన పడ్డాయి ఒకటి, నిన్న బుధవారం లక్ష్మీవారం ఒకటి వెళ్ళిపోయింది. 3 రాళ్ళు అలాంటివి అలా తిరుగుతూ భూమికి దగ్గరగా వచ్చి భూమి మీద పడితే ఆ పడిన ప్రదేశంలో ఒక రాష్ట్రం, మన రాష్ట్రంలో పడితే ఒక రాష్ట్రం ఉండదంట. ఇంకా అంత గుంత లోతు పడుతుందంట. గంటకి 30,000 కిలోమీటర్ల స్పీడ్. ఏ బస్సు, ఏ ఫ్లైట్ కూడా వెళ్ళదు. ఆ స్పీడ్ ఫ్లైట్ కూడా వెళ్ళదు. 30,000 కిలోమీటర్. నేను చూస్తున్నాను, నేను దాని దిశనంతా పెట్టారనమాట. గంటకు అది ప్రయాణం చేస్తుందంతా కంప్యూటర్లో చూశాను. గంటకు ఎన్ని కిలోమీటర్ల స్పీడ్ వస్తుంది అన్నీ పెట్టారు, అన్నీ చూసుకుంటూనే ఉన్నాను అన్నమాట. రివ్వున ఈ వారంలోనే 3 అలాంటి పెద్ద బండరాలు భూమిని అతి సమీపంలో దాటిపోయాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియని పరిస్థితులు, భయంకరంగా పరిస్థితులు ఉన్నాయి. అయితే కడవరి దినాల్లో ఉన్నాం. ఒకవైపు ఏమో రకరకాల సంఘాలు, రకరకాల పరిస్థితులు ముంచుకొస్తున్నాయి, రకరకాల బోల్. కానీ దేవుడైతే నీ కుటుంబంలో వాళ్ళు ఎట్లున్నారు అది కూడా చూడమని చెప్తున్నాడు. కుటుంబంలో వాళ్ళని రక్షించుకోవాలంటే వాక్యంలో నిలిచి, వాక్యం నీకు సత్యం తెలిసి ఉండాలి. ఈ విశ్వాస సంబంధం ఇది. అందుకని విశ్వాస సుబోధ అంటే విశ్వాసాన్ని నేర్పించే వాక్యం నీకు దేవుడు ఇచ్చాడు. ఆ వాక్యాన్ని బట్టి కదా మనం బతుకుతున్నాం. వాగ్దానాలు మనం చెప్పుకుంటున్నామంటే న్యూ ఇయర్లో అవి నెరవేరుతాయనే ఉద్దేశంతోనే కదా. ఒక వాగ్దానం చెప్పండి, మీ పాస్టమ్ గారు ఇచ్చిన వాగ్దానం ఏంటి? యెహోవా నీ ప్రాణమునకు